మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ రమాశర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ గురువారం ఏప్రిల్ 2వ తారీఖు గురువారం పౌర్ణమితో కూడా వస్తుంది. ముఖ్యంగా ఆ రోజు హనుమాన్ జయంతి అంటున్నారు. అలాగే మే 12కి కూడా హనుమాన్ జయంతి మన తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా జరుపుకుంటారు హనుమాన్ జయంతిని. మరి ఏప్రిల్ 2వ తారీఖు ఏంటి, మే 12వ తారీఖు ఏంటి, ఈ రెండింటి మధ్యలో అసలు హనుమాన్ జయంతి ఎప్పుడు అసలు? సంతోషం తల్లి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. అంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్కః ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. హనుమత్ జయంతి వేరు, హనుమంతుడు పుట్టినరోజు వేరు, హనుమంతుని విజయోత్సవం అనేటువంటిది చైత్ర శుద్ధ పూర్ణమ నాడు హనుమంతుడు విజయోత్సవం. హనుమంతుడు గెలిచినటువంటి ఒక విజయాన్ని సాధించినటువంటి ఒక రోజు అసలు. అయితే దాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే హనుమత్ జయంతి అని చెప్పి మనకు చైత్రశుద్ధ పూర్ణిమ అంటే రేపు 2వ తారీఖు, దాని చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హనుమత్ జయంతి అని చెప్పి చేస్తున్నాం. కానీ హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం. హనుమంతుడు విజయాన్ని సాధించినటువంటి యొక్క దినం. హనుమత్ చరిత్ర చాలా పెద్దగా ఉంది. పరాశర సంహిత, పరాశర మహాముని రాసినటువంటి ఒక సంహితలో ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర చాలా పెద్దనైనటువంటి చరిత్ర. అయితే ఈ ఆంజనేయ స్వామి ముఖ్యంగా ఆంజనేయ స్వామి పౌర్ణిమ నాడే సీతాదేవిని చూసి విజయం సాధించాడని చెప్పి కొందరు అంటారు. ఆంజనేయ స్వామి ఇతరతర రాక్షసులను, బలమైనటువంటి ఒక రాక్షసులను చంపి జయించినటువంటి కొందరు అంటారు. సరే, ఏదైనా హనుమంతుని యొక్క శక్తి పరాక్రమాల చేత విజయాన్ని సాధించినటువంటిది హనుమత్ విజయోత్సవము అని చెప్పి చైత్రశుద్ధ పౌర్ణిమ నాడు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకోటి శాస్త్రాల్లో ఏముంది అంటే, ఆంజనేయ స్వామి విజయోత్సవానికి చాలా మంచి విషయం చెప్పాడు. రాముల వారి పట్టాభిషేకం అయిపోయింది. అందరూ కూడా వచ్చినటువంటి యొక్క వ్యక్తులంతా కూడా తమ తమ దేశాలకు వెళ్ళిపోయినారు. ఆంజనేయ స్వామి మాత్రం వెళ్ళలేదు, ఉన్నాడు. ఏమయ్యా నువ్వు వెళ్ళలేదని చెప్పి రామచంద్ర స్వామి అడిగారు. నేను ఎక్కడ వెళ్తాను, నేను ఇక్కడే ఉంటాను. మరి ఏం వరం కావాలి కోరుకోండి. నీ పాదసేవనే నాకు కావాలి, నీ నామం మరవకుండా ఉండాలి. నేను ఎక్కడ పోను, నాకు ఇక్కడే ఉంటా, అమ్మ నాయన దగ్గరనే ఇక్కడే ఉంటా, మీరిద్దరే నాకు తల్లిదండ్రులు, నీ దగ్గరే ఉంటా. సరే ఉండరు అన్నాడు. స్వామి వేడుకుంటే, నేను అవతారాన్ని చాలిస్తాను కానీ నీ మాత్రం అవతారం మాత్రము చిరకాలం ఉంటుంది, ఎల్లకాలం నువ్వు మాత్రం ఉండి తీరుతావు. రాముల వారు ఆంజనేయ స్వామికి వరమిస్తాడు. నేను అవతారాన్ని చాలిస్తాను, రామ అవతారాన్ని చాలిస్తాను, సీతాదేవి కూడా అవతారం చాలిస్తుంది, కానీ నువ్వు మాత్రం అవతారాన్ని చాలించవు. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు నీ అవతారం, ఆంజనేయ స్వామి అవతారం ఇలాగే ఉంటుంది. నువ్వు ఇలాగే ఉంటావు, నా నామస్మరణ చేసుకుంటూ ఇలాగే ఉంటావు. నీకు ఈనాడు గ్రామదేవతగా, ప్రధాన గ్రామదేవతగా నీకు నేను వరమిస్తున్నానంటాడు. అందుకే ప్రతి ఊర్లో హనుమాన్ ఖచ్చితంగా ఉంటాడు. పోచమ్మ గుడి లేని ఊరుండొచ్చు, శివాలయం లేని ఊరుండొచ్చు, రామాలయం లేని ఊరుండొచ్చు, కానీ ఆంజనేయ స్వామి దేవాలయం లేనటువంటి ఒక గ్రామం మాత్రం ఎక్కడ ఉండదు. 10 గుడిసెలున్న 10 కుంపలున్న ఊరిలోనైనా 10 గుడిసెలున్న ఊరిలో అయినా ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకుంటారు. అది ప్రధాన గ్రామ దేవతగా ఉంటాను, ఆ గ్రామాన్ని నువ్వు రక్షిస్తూ ఉండని చెప్పి చెప్పడము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరిగింది అని చెప్పి కొందరు పెద్దలు చెప్పడం వల్ల ఈరోజు ఆంజనేయ స్వామి విజయోత్సవం చేసుకోవాలి అన్నారు. ఇది ఆంజనేయ స్వామి చిరంజీవిగా విజయం సంపాదించుకోవడం. ఇప్పటికీ ఆంజనేయ స్వామి మన బదరీవనంలో, హిమాలయ పర్వతాలలో బదరికాశ్రమంలో జీవించి ఉన్నాడు అని చెప్పి అంటారు. కొందరు మేము చూశామని చెప్పి కొందరు పెద్ద పెద్ద మహానుభావులు, తపస్సంపన్నులు కూడా చెప్పినారు. ఆంజనేయ స్వామి మన హిమాలయ పర్వతాలలో బదరీవనంలో, అక్కడ ఆ బదరీకొన ఆశ్రమంలో అక్కడ ఉన్నాడు, కనబడతాడు అని చెప్పి చెప్తుంటారు. సరే, ఉంటే ఉండొచ్చు. ఈ మనం నేత్రాలకు అంత శక్తి సంపన్న మనం సంపాదించుకుంటే కనబడుతూ ఉండొచ్చు. అశ్వత్థామ, ఆంజనేయుడు వీళ్ళంతా కూడా చిరంజీవులు కాబట్టి వాళ్ళు కనబడుతుంటారు. ఆంజనేయ స్వామి ఇప్పటికి కూడా ఉన్నాడు. కాబట్టి అలాంటి ఆంజనేయ స్వామికి అలాంటి విజయోత్సవం జరిగింది కాబట్టి రేపు 2వ తారీఖు నాడు ఆంజనేయ స్వామి యొక్క విజయోత్సవం చేసుకోవాలి. ఆ రోజు కూడా స్వామివారికి పూజ చేసుకోవడము, హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము,
స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది నీకు ఎలా విజయం జరిగిందో మాకు కూడా అలాగే ఇస్తే బాగుంటుంది స్వామి అని చెప్పి ఆ స్వామిని వేడుకోవడము. హనుమత్ విజయోత్సవము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు, వైశాఖ బహుళ దశమి నాడు, అంటే ఈ సంవత్సరం మే 12 వస్తుంది. అవును. వైశాఖ బహుళ దశమి నాడు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి జన్మించాడు. మంగళవారం. అందుకే మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టం. వైశాఖే కృష్ణపక్షే దశమ్యాం పూర్వభాద్ర నక్షత్రే జాతం అని చెప్తాడు పరాశర సంహితలో. వైశాఖ మాసంలో పూర్ణమ తర్వాత వచ్చే దశమి నాడు పూర్వభాద్ర నక్షత్రంలో మంగళవారం నాడు ఆంజనేయ స్వామి జన్మించాడు. అది జన్మదినం. అయితే ఈ జన్మదినానికి విజయోత్సవానికి జన్మదినానికి మధ్యాహ్నం 40 రోజులు ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలి? హనుమత్ దీక్ష తీసుకుంటామని అంటారు. వాళ్ళు ఏం చేయాలంటే చైత్రశుద్ధ పౌర్ణమి నాడు మాలాధారణ చేయాలి, దీక్ష తీసుకోవాలి. అంటే ఏప్రిల్ 2వ తారీఖు తీసుకుందాం. రేపు 2వ తారీఖు, ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖు నాడు మాలాధారణ దీక్ష తీసుకొని అక్కడి నుంచి రామనామ స్మరణ, మన ఈ స్మరణ చేసుకుని ఆంజనేయ స్వామి స్మరణ చేసుకుంటూ ఆ దీక్షా కార్యక్రమాన్ని చేయాలి. చేసి మన 12వ తారీఖు, మే 12వ తారీఖు హనుమత్ జయంతి. ఆ జయంతి నాడు ఈ మధ్యన 40 రోజులు దీక్షా కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి ఆనాడు దీక్ష విరమించుకోవాలి. ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి, లేదా మీకు నచ్చిన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క దీక్షా విరమణ చేసుకోవాలి. ఈ దీక్షలో ఉన్నప్పుడు ఏం చేయాలి? దీక్షలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఎరుపు రంగు బట్టలు కట్టుకున్నాడు కాబట్టి వీళ్ళు కూడా ఎరుపు రంగు బట్టలు, కాషాయం రంగు బట్టలు కట్టుకోవాలి. నిరంతరం రామనామ స్మరణ, ఆంజనేయ స్వామి స్మరణ చేస్తుంటే మాల వేసుకొని మెడలో టవల్ వేసుకొని తిరిగితే నేను మాల వేసుకున్నా అంటే కాదు. సత్యము ధర్మముతో ఉండాలి, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఒక పూట భోజనం చేయాలి, ఒకటే పూట భోజనం. మళ్ళీ మధ్యాహ్నం నేను టిఫిన్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే కూడా కాదు. ఒక పూట భోజనం చేయాలి, అది కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే వెల్లుల్లి అవన్నీ కూడా మానేశారు. సాత్వికమైన ఆహారం. సామాన్యంగా దీక్షలో ఉన్నప్పుడు హవిస్సు తినమన్నారు. హవిస్సు అంటే యజ్ఞానికి మేము వంట చేస్తాం, బియ్యంలోనే పెసరపప్పు కలిపి వండేస్తాం. వండేసి అది హోమానికి వాడతాం. అలాంటి అన్నమే ఇంత మజ్జిగనో పాలో పోసుకొని, పెరుగు వాడొద్దు, మజ్జిగనో పారో పోసుకొని తినాలి. పెరుగు వాడకూడదు. అంటే ఇప్పుడు దీక్షలో ఉన్నప్పుడు ఇవన్నీ వాడకూడదు. సుఖకరమైనటువంటి ఒక ఆహారాన్ని తీసుకోవద్దు. సుఖకరమైనటువంటి ఒక ఆహారాన్ని కనుక తీసుకున్నట్టయితే మన చంచల్యం జరుగుతుంది. పెరుగు పోసుకొని తిన్నా అంటే నిద్ర వస్తుంది. నువ్వు రామరామ అని ఏమంటావు? కడుపు నిండా భోంచేస్తే ఏమంటావు? నిద్ర వస్తుంది, చేత కాదు. కాబట్టి సాత్వికమైన ఆహారము, మితాహారము తీసుకొని నిరంతరము రామనామంతో పాటు ఆంజనేయ నామనామం 2 చేయాలి. ఒకటి ఆంజనేయ నామ స్మరణ చేస్తే నాకు రాముల వారు అవసరం లేదంటే కాదు. రాముడు చెప్పండి ఆంజనేయ స్వామి పనిచేయడు, గురువుగారు చెప్పండి శిష్యుడు పనిచేయడు. కాబట్టి ఇటు రామనామ స్మరణ, ఇటు ఆంజనేయ నామస్మరణ 2 శ్రవణం చేసుకుంటూ హాయిగా ఒక పూట భోజనం చేసుకుంటూ, 2 ఉదయం ఉభయ సంధ్యలలో స్నానం చేసుకుంటూ, అహంకారం లేకుండా, గర్వం లేకుండా, ఎవడన్నా వాడు తిట్టాడనుకో, తిడితే తిట్టాడులే అనేటువంటి ఒక భావనతో ఉండాలి. అలా ఉండాలి. అంతేగాని మళ్ళీ ఎదురు మాట్లాడడము చేయడం అనేటువంటి ఉండకుండా ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ రాత్రిపూట మంచం మీద పడుకోకుండా కింద పడుకోవాలి. భూమి మీద పడుకోవద్దు. కింద ఏదో మామూలు వస్త్రం వేసుకొని ఆ వస్త్రం మీద శయనించాలి. మనం కట్టుకునేటువంటి ఒక బట్టలు మంచిగా శుభ్రంగా ఉండాలి. ఒకరు స్వామీజీని చూస్తుంటాము, వాళ్ళు నన్ను క్షమించాలి, బట్టల్లో దుమ్ము బట్టి ఉంటుంది, అలాంటి దుమ్ము బట్టలు కట్టుకోమని చెప్పి ఏ గురువు గారు చెప్పరు, ఏ దేవుడు చెప్పలేరు. బట్టలను శుభ్రంగా ఉతుక్కొని కట్టుకోండి. శుభ్రత అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే శుభ్రత ముఖ్యమైనటువంటిది. కాబట్టి మంచిగా బట్టలు కట్టుకొని అవి ఎవరికో ఇవ్వకుండా మనమే స్వయంగా కట్టుకొని వాటిని మనం ధారణ చేసి ఇచ్చేసుకోవాలి. ఈ సంవత్సరం 12వ తారీఖున హనుమత్ జయంతి వస్తుంది. ఆనాడు హనుమత్ జయంతిని చెయ్యాలి. ఆనాడు జయంతి పూజ, ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేసుకోవడము, ఈనాడైనా ఆనాడైనా ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేసుకోవడము, హనుమాన్ చాలీసా, సుందరాకాండ ఇలాంటి పారాయణాలు చేయడము. హనుమత్ జయోత్సవం అంటే ఆంజనేయ స్వామికి పుట్టాడు కాబట్టి అతనికి నామకరణాదులు అవన్నీ కూడా మనం ఎలా చేస్తామో అలా చేసుకోవడము 12వ తారీఖు మే 12 నాడు. తర్వాత మనకు స్వామివారి ఊరేగింపు చేసుకోవడము,
ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఆకు పూజలు, వడలు, వడమాలలు ఇవన్నీ కూడా సంతోషంగా ఈనాడు చేసుకోవచ్చు, ఆనాడు చేసుకోవచ్చు. అయితే ఇదేమో ఆంజనేయ స్వామి యొక్క విజయోత్సవం, అదేమో ఆంజనేయ స్వామి జన్మదినము. మనకది వైశాఖ బహుళ దశమి నాడు స్వామివారు జన్మించినటువంటి వాడు, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాడు కాబట్టి ఆ రోజు జన్మోత్సవం చేసుకోవాలి. ఈనాడు విజయోత్సవం చేసుకోవాలి. ఈ 40 రోజులు దీక్షలో ఉండాలి. అప్పుడు మనకు కార్యశుద్ధి జరుగుతుంది, అనుకున్న పనులు జరుగుతాయి, ఆరోగ్యము, ఆయుష్ అన్నీ కూడా బాగుంటాయి. అలా చేసుకోవాలి. గురుగారు, ముఖ్యంగా ఏప్రిల్ 2వ తారీఖు దీక్షలు తీసుకునే సమయం అన్నారు కదా, మరి దీక్ష తీసుకునేటప్పుడు మనం స్వతగా మనం చేసుకోవచ్చా, లేకపోతే గుడికి వెళ్ళి పూజారి దగ్గర ఇలా పూజలు చేయించుకొని దీక్షలు తీసుకోవాలా? అమ్మ, గురువు లేని విద్య గుడ్డి విద్య, ఏ పని కూడా జరగదు. కాబట్టి దీక్ష మనంతట మనం తీసుకోకూడదు. ఇక దేవాలయానికి వెళ్ళి, హనుమత్ దేవాలయానికి వెళ్ళో, లేకుంటే మీకు తెలిసిన గురువు వారి దగ్గరకు వెళ్ళి నేను దీక్ష తీసుకుంటున్నానని చెప్పి అతనికి నమస్కారం చేసి అర్థించాలి. మొదలు వెళ్ళి గురుగారు నాకు దీక్ష చేయి అని బెదిరించడానికి లేదు. అతన్ని కారులో పట్టుకొని, స్వామి నేను దీక్షలో ఉండాలనుకుంటున్నాను, నాకు మీరు దీక్ష ప్రాప్తించండి, దీక్ష ఇవ్వండి అని చెప్పి వేడుకోవాలి. గురువు గారికి పాదపూజ చేయాలి. మీకు వీలైతే బట్టలు పెట్టాలి. గురువు గారికి పాదపూజ చేసి దక్షిణ పెడితే అప్పుడు గురువు గారు ఏదైనా ఆంజనేయ స్వామికి 500 రకాల మంత్రాలు ఉన్నాయట, పరాశర సంహితలో చెప్పాడు. ఆ 500 రకాల మంత్రాల్లో ఏదో ఒక మంత్రం మీకు చెప్పి మాలాధారణ చేసి దీక్ష ఇస్తాడు. ఆ గురువుగారు చెప్పినటువంటి ఒక దీక్షలో ఉండాలి. ప్రతిరోజు మీకు దగ్గర ఉన్నట్టయితే గురువుగారిని దర్శించడము, లేదా ఆ గురువుగారిని మనసులో తలుచుకోవడము, ఇవన్నీ కూడా చేయాలి తల్లి. మనంతా మనం తీసుకుంటే దీక్ష కాదని, ఒక గురువుగారి ద్వారా ఇవి తీసుకోవాలి, అప్పుడే అది ఫలితం ఇస్తుంది. అది చేయాలి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సంతోషం తల్లి.